బాధ్యత మనకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది. ప్రేక్షకులారా, విస్తారమైన మరియు వైవిధ్యమైన దేశానికి సేవ చేయడానికి సంక్లిష్టంగా అల్లిన చట్టపరమైన సృష్టిని గమనించండి. ఇది భారతీయ శిక్షా స్మృతి 1860 బ్రిటిష్ పర్యవేక్షణలో రూపొందించబడిన ఐపీసీ నేరాల యొక్క వివరణాత్మక వర్గీకరణను అందిస్తుంది. దానితో పాటు సూచించిన జరిమానాలుంటాయి. విస్తృత స్పెక్ట్రంను కవర్ చేస్తుంది. వ్యక్తిగత నేరాల నుండి బహిరంగ దుష్ప్రవర్తన వరకు ఇది భారతదేశంలో న్యాయానికి సంరక్షకునిగా నిలుస్తుంది. ఈ శాశ్వత శిక్షాస్మృతి యొక్క పేజీల ద్వారా జ్ఞానోదయమైన ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. సంవత్సరాలుగా దాని ఔచిత్యాన్ని మరియు స్థితిస్థాపకతను అర్థం చేసుకుంటాము. ఇప్పుడు మనం భారతీయ శిక్షాస్మృతిలోని నిర్దిష్ట విభాగాలలోని సెక్షన్ 13 ఓవర్వ్యూ చూద్దాం. భారతీయ శిక్షాస్మృతి 1860 ఐపీసీ 1860 లోని సెక్షన్ 13 అవసరమైన నిబంధనలను నిర్వచించడంపై దృష్టి సారించే కోడ్ యొక్క ప్రారంభ విభాగాలలో భాగం. కోడ్లోని వాస్తవిక నిబంధనల యొక్క స్థిరమైన వివరణ మరియు అనువర్తనానికి పునాదిని ఏర్పరుస్తుంది. కాబట్టి ఈ నిర్వచనాలు తప్పనిసరి. ఐపీసీ సెక్షన్ 13 ఇలా పేర్కొంది: ఒక కదిలే ఆస్తి అనేది భూమి మరియు భూమికి అనుసంధానించబడిన లేదా శాశ్వతంగా భూమికి అనుసంధానించబడిన దేనితోనైనా బిగించిన వస్తువులు మినహా ప్రతి వివరణ యొక్క ఆస్తి. వివరణాత్మక వివరణ 1. ఆస్తి యొక్క డొమైన్ను వివరించడం. అనేక చట్టపరమైన సందర్భాలలో, ప్రత్యేకించి దొంగతనం, దోపిడీ లేదా దుర్వినియోగం వంటి నేరాలను చర్చించేటప్పుడు ఆస్తి అనే భావన ఒక మూలస్తంభంగా ఉంటుంది. దాని ప్రాముఖ్యత దృష్ట్యా వివిధ రకాల లక్షణాల మధ్య వర్గీకరణపరంగా తేడాను గుర్తించడం అవసరమని ఐపీసీ కనుగొంటుంది. సెక్షన్ 13 ఈ వెలుగులో చలించే ఆస్తి అంటే ఏమిటో ప్రత్యేకంగా నిర్వచిస్తుంది. 2. విస్తృతమైన ఇంకా ప్రత్యేకమైన నిర్వచనం. సెక్షన్ 13 చరాస్తులు ప్రతి వివరణ యొక్క ఆస్తి ఇని కలిగి ఉన్నాయని పేర్కొనడం ద్వారా ఒక సమగ్ర విధానాన్ని తీసుకుంటుంది. అంటే ఇది నగలు మరియు వాహనాలు వంటి ప్రత్యక్ష ఆస్తుల నుండి కొన్ని సందర్భాలలో మేధో సంపత్తి వంటి కనిపించని వాటి వరకు విస్తారమైన వస్తువులను కవర్ చేస్తుంది. అయితే అస్పష్టతను నివారించడానికి విభాగం ఈ వర్గం నుండి కొన్ని అంశాలను స్పష్టంగా మినహాయించింది. అవి భూమి మరియు శాశ్వతంగా భూమికి జోడించబడిన అంశాలు. 3. స్థిరాస్తుల మినహాయింపు. భూమి మరియు భూమికి అనుసంధానించబడిన వస్తువులను ఉద్దేశపూర్వకంగా మినహాయించడం కీలకమైనది. అలా చేయడం ద్వారా ఐపీసీ చలించే మరియు చలించే ఆస్తి మధ్య స్పష్టమైన రేఖను గీస్తుంది. ఈ భేదం చాలా ముఖ్యమైనది ఎందుకంటే సందేహాస్పద ఆస్తి యొక్క స్వభావాన్ని బట్టి వివిధ చట్టపరమైన సూత్రాలు మరియు నిబంధనలు వర్తించవచ్చు. ఉదాహరణకు, స్థిరాస్తిపై అనధికార ఆక్రమణలకు భిన్నంగా కదిలే ఆస్తి దొంగతనం పరిష్కరించబడవచ్చు. 4. అటాచ్మెంట్ యొక్క సూక్ష్మభేదం. సెక్షన్ 13లోని మరో గమనించదగ్గ అంశం ఏమిటంటే భూమికి అనుసంధానించబడిన దేనికైనా శాశ్వతంగా బిగించిన అంశాల సూచన. ఈ చేరిక సంభావ్య బూడిద ప్రాంతాలను కవర్ చేయడంలో ఐపీసీ యొక్క దూరదృష్టిని సూచిస్తుంది. భూమికి నేరుగా జతచేయబడినప్పటికీ ఏదో ఒకదానితో అతికించబడిన ఫిక్చర్లు లేదా నిర్మాణాలను పరిగణించండి. మినహాయింపులో అటువంటి అంశాలను చేర్చడం ద్వారా వాటి వర్గీకరణలో అస్పష్టత లేదని ఐపీసీ నిర్ధారిస్తుంది. 5. ఆస్తి నేరాలకు సంబంధించిన చిక్కులు. ఆస్తి సంబంధిత నేరాలతో వ్యవహరించేటప్పుడు సెక్షన్ 13లో అందించిన నిర్వచనం నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుంది. కదిలే ఆస్తి అంటే ఏమిటో స్పష్టత ఐపీసీ యొక్క సంబంధిత నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయబడిందని నిర్ధారిస్తుంది. ఇది దొంగతనం, దుర్వినియోగం లేదా దొంగిలించబడిన ఆస్తిని స్వీకరించడం వంటి కేసు అయినా ప్రశ్నలోని ఆస్తి యొక్క స్వభావాన్ని అర్థం చేసుకోవడం ప్రాథమికమైనది. 6. ఆస్తి యొక్క డైనమిక్ స్వభావాన్ని ప్రతిబింబించడం. ఆస్తి ఒక భావనగా స్థిరమైనది కాదు. సమాజం అభివృద్ధి చెందుతున్నప్పుడు ఏది యాజమాన్యం, కొనుగోలు, అమ్మకం లేదా దుర్వినియోగం కావచ్చు అనేదానిపై అవగాహన పెరుగుతుంది.
సెక్షన్ 13 దాని విస్తృతమైన ఇంకా ప్రత్యేకమైన నిర్వచనంతో ఈ చైతన్యాన్ని అనుమతిస్తుంది. ఇది ఒక ఫ్రేమ్వర్క్ను అందించినప్పటికీ ఇది వివిధ న్యాయపరమైన ప్రకటనలలో కనిపించే విధంగా ఆస్తి యొక్క పరిణామ వివరణలను కల్పించడానికి తగినంత అనువైనది. 7 ఆర్థిక మరియు సామాజిక లావాదేవీలను అండర్పిన్ చేయడం. ఆస్తి, ముఖ్యంగా కదిలే ఆస్తి, అనేక ఆర్థిక మరియు సామాజిక లావాదేవీలకు కేంద్రంగా ఉంటుంది. దాని రక్షణ మరియు దాని సరిహద్దుల స్పష్టమైన నిర్వచనం సామాజిక విశ్వాసం మరియు ఆర్థిక వ్యవస్థల సజావుగా పనిచేయడానికి చాలా ముఖ్యమైనవి. స్పష్టమైన నిర్వచనాన్ని అందించడం ద్వారా సెక్షన్ 13 పరోక్షంగా ఈ లావాదేవీలను సులభతరం చేస్తుంది. వ్యక్తులు వారి హక్కులు మరియు సంభావ్య బాధ్యతల గురించి స్పష్టతను కలిగి ఉంటారని నిర్ధారిస్తుంది. ముగింపు. ఐపీసీ యొక్క సెక్షన్ 13 ఒక నిర్వచనాత్మక వివరణను అందిస్తూ కోడ్ యొక్క విస్తృత ఆకృతికి సమగ్రమైనది. చలించే ఆస్తి యొక్క దాని విశదీకరణలో ఇది ఆస్తికి సంబంధించిన అనేక నేరాలకు స్పష్టమైన పునాదిని కలిగి ఉందని నిర్ధారిస్తుంది. ఈ విభాగం దాని సరళతలో సంక్లిష్టమైన మరియు అభివృద్ధి చెందుతున్న సామాజిక ప్రకృతి దృశ్యంలో స్పష్టత, అనుకూలత మరియు వ్యక్తుల హక్కులు మరియు ప్రయోజనాలను పరిరక్షించడంలో ఐపీసీ యొక్క నిబద్ధతను నొక్కి చెబుతుంది. బాధ్యత మనకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది. आदरणीय दर्शकों, एक विशाल और विविध राष्ट्र की सेवा के लिए जटिल रूप से बुने गए कानूनी टेपेस्ट्री की कल्पना करें। यह भारतीय दंड संहिता 1860 है। ब्रिटिश पर्यवेक्षण के तहत तैयार किया गया आईपीसी निर्धारित दंड के साथ अपराधों का एक विस्तृत वर्गीकरण प्रदान करता है। व्यापक स्पेक्ट्रम को कवर करता है, व्यक्तिगत अपराधों से लेकर सार्वजनिक कदाचार तक। यह भारत में न्याय के संरक्षक के रूप में खड़ा है। आइए वर्षों से इसकी प्रासंगिकता और लचीलेपन को समझते हुए इस स्थायी दंड संहिता के पन्नों के माध्यम से एक ज्ञानवर्धक यात्रा शुरू करें। आइए अब हम भारतीय दंड संहिता की विशिष्ट धाराओं की धारा 13 इंच का अवलोकन करें। भारतीय दंड संहिता 1860 आईपीसी 1860 की धारा 13 संहिता के प्रारंभिक खंडों का हिस्सा है, जो आवश्यक शब्दों को परिभाषित करने पर केंद्रित है। ये परिभाषाएं अनिवार्य हैं क्योंकि ये संहिता के भीतर ठोस प्रावधानों की सुसंगत व्याख्या और अनुप्रयोग के लिए आधार तैयार करती हैं। आईपीसी की धारा 13 में कहा गया है, चल संपत्ति हर तरह की संपत्ति है, सिवाय जमीन और जमीन से जुड़ी चीजों या जमीन से जुड़ी किसी भी चीज से स्थायी रूप से जुड़ी हुई चीजों को छोड़कर। विस्तृत विवरण। 1. संपत्ति के क्षेत्र का चित्रण। संपत्ति की धारणा कई कानूनी संदर्भों में आधारशिला है, खासकर जब चोरी, डकैती या हेराफेरी जैसे अपराधों पर चर्चा की जाती है। इसके महत्व को देखते हुए आईपीसी विभिन्न प्रकार की संपत्तियों के बीच स्पष्ट रूप से अंतर करना आवश्यक समझता है। धारा 13 इस आलोक में विशेष रूप से परिभाषित करती है कि चल संपत्ति क्या है। 2. व्यापक किंतु विशिष्ट परिभाषा। धारा 13 यह कहते हुए एक व्यापक दृष्टिकोण अपनाती है कि चल संपत्ति में हर विवर्ण की संपत्ति शामिल है, जिसका अर्थ है कि इसमें वस्तुओं की एक विस्तृत श्रृंखला शामिल है, कुछ संदर्भों में गहने और वाहनों जैसी मूर्त संपत्ति से लेकर बौद्धिक संपदा जैसी अमूर्त संपत्ति तक। हालांकि अस्पष्टता से बचने के लिए यह अनुभाग स्पष्ट रूप से इस श्रेणी से कुछ वस्तुओं को बाहर कर देता है, अर्थात भूमि और स्थायी रूप से पृथ्वी से जुड़ी वस्तुएं। 3. अचल संपत्तियों का बहिष्कार। भूमि और पृथ्वी से जुड़ी चीजों का जानबूझकर बहिष्कार महत्वपूर्ण है। ऐसा करके आईपीसी चल और अचल संपत्ति के बीच एक स्पष्ट रेखा खींचता है।
यह भेदभाव महत्वपूर्ण है क्योंकि प्रश्न में संपत्ति की प्रकृति के आधार पर विभिन्न कानूनी सिद्धांत और प्रावधान लागू हो सकते हैं। उदाहरण के लिए, चल संपत्ति की चोरी को अचल संपत्ति पर अनधिकृत अतिक्रमण से अलग तरीके से संबोधित किया जा सकता है। 4. लगाव की बारीकियां। धारा 13 का एक और उल्लेखनीय पहलू पृथ्वी से जुड़ी किसी भी चीज से स्थायी रूप से जुड़ी हुई वस्तुओं का संदर्भ है। यह समावेशन संभावित अस्पष्ट क्षेत्रों को कवर करने में आईपीसी की दूरदर्शिता को इंगित करता है। फिक्सचर या संरचनाओं पर विचार करें जो सीधे तौर पर जमीन से जुड़े नहीं हैं, फिर भी किसी चीज से जुड़े हुए हैं। ऐसी वस्तुओं को बहिष्करण में शामिल करके आईपीसी यह सुनिश्चित करता है कि उनके वर्गीकरण में कोई अस्पष्टता न हो। 5. संपत्ति अपराधों के लिए निहितार्थ। धारा 13 में दी गई परिभाषा संपत्ति संबंधी अपराधों से निपटने में निर्णायक भूमिका निभाती है। चल संपत्ति के गठन पर स्पष्टता यह सुनिश्चित करती है कि आईपीसी के प्रासंगिक प्रावधानों को सटीक रूप से लागू किया गया है। चाहे वह चोरी, हेराफेरी या चोरी की संपत्ति प्राप्त करने का मामला हो, संबंधित संपत्ति की प्रकृति को समझना मौलिक है। 6. संपत्ति की गतिशील प्रकृति को प्रतिबिंबित करना। एक अवधारणा के रूप में संपत्ति स्थिर नहीं है। जैसे जैसे समाज विकसित होता है, वैसे वैसे यह समझ भी विकसित होती है कि किस चीज का स्वामित्व खरीदा, बेचा या दुरुपयोग किया जा सकता है। धारा 13 अपनी व्यापक लेकिन विशिष्ट परिभाषा के साथ इस गतिशीलता की अनुमति देती है। हालांकि यह एक रूपरेखा प्रदान करता है, यह संपत्ति की उभरती व्याख्याओं को समायोजित करने के लिए पर्याप्त लचीला है, जैसा कि विभिन्न न्यायिक घोषणाओं में देखा गया है। 7. आर्थिक और सामाजिक लेनदेन को रेखांकित करना। संपत्ति, विशेष रूप से चल संपत्ति, कई आर्थिक और सामाजिक लेनदेन का केंद्र है। इसकी सुरक्षा और इसकी सीमाओं की स्पष्ट परिभाषा सामाजिक विश्वास और आर्थिक प्रणालियों के सुचारू कामकाज के लिए महत्वपूर्ण है। एक स्पष्ट परिभाषा पेश करके धारा 13 अप्रत्यक्ष रूप से इन लेनदेन को सुविधाजनक बनाती है। यह सुनिश्चित करती है कि व्यक्तियों को अपने अधिकारों और संभावित देनदारियों के बारे में स्पष्टता हो। निष्कर्ष, आईपीसी की धारा 13 एक परिभाषात्मक स्पष्टीकरण प्रदान करते हुए संहिता की व्यापक वास्तुकला का अभिन्न अंग है। चल संपत्ति की व्याख्या में यह सुनिश्चित करता है कि संपत्ति से संबंधित अपराधों की एक विस्तृत श्रृंखला के निर्माण के लिए एक स्पष्ट आधार है। यह अनुभाग अपनी सादगी में एक जटिल और विकसित सामाजिक परिदृश्य में स्पष्टता, अनुकूलनशीलता और व्यक्तियों के अधिकारों और हितों की सुरक्षा के लिए आईपीसी की प्रतिबद्धता को रेखांकित करता है। यदि हम जिम्मेदार हैं, तो भविष्य आने वाली पीढ़ियों के लिए अच्छा होगा। Respected audience, imagine a legal tapestry intricately woven to serve a vast and diverse nation. This is the Indian Penal Code, 1860. Formulated under British supervision, the IPC offers a detailed categorization of offences, accompanied by prescribed penalties, covering a wide spectrum from personal offences to public misconduct. It stands as the guardian of justice in India. Let's embark on an enlightening journey through the pages of this enduring penal code, understanding its relevance and resilience over the years. Now let us have an overview of Section 30 of the specific sections of the Indian Penal Code. Section 13 of the Indian Penal Code, 1860, IPC 1860, is part of the initial segments of the code that focus on defining essential terms. These definitions are imperative as they form the groundwork
for the consistent interpretation and application of the substantive provisions within the Code. IPC Section 13 states, "A movable property is property of every description, except land and things attached to the earth or permanently fastened to anything which is attached to the earth." Elaborated description. 1. Delineating the domain of property. The notion of property is a cornerstone in many legal contexts, especially when discussing offenses like theft, robbery, or misappropriation. Given its importance, the IPC finds it necessary to categorically distinguish between different types of properties. Section 13, in this light, specifically defines what constitutes movable property. 2. Broad yet exclusive definition. Section 13 takes an encompassing approach by stating that movable property includes property of every description, which means it covers a vast range of items, from tangible assets like jewelry and vehicles to even intangible ones such as intellectual property, in some contexts. However, to avoid ambiguity, the section also explicitly excludes certain items from this category, namely land and items permanently attached to the earth. 3. Exclusion of immovable assets. The deliberate exclusion of land and things attached to the earth is pivotal. By doing so, the IPC draws a clear line between movable and immovable property. This differentiation is crucial because different legal principles and provisions might apply depending on the nature of the property in question. For instance, theft of movable property might be addressed differently from unauthorized encroachment on immovable property. 4. The nuance of attachment. Another noteworthy aspect of Section 13 is the reference to items permanently fastened to anything which is attached to the earth. This inclusion indicates the IPC's foresight in covering potential gray areas. Consider fixtures or structures that, while not directly attached to the land, are affixed to something that is. By including such items in the exclusion, the IPC ensures there's no ambiguity in their classification. 5. Implications for property offenses. The definition provided in Section 13 plays a decisive role when dealing with property-related offenses. Clarity on what constitutes movable property ensures that the relevant provisions of the IPC are invoked accurately. Whether it's a case of theft, misappropriation, or receiving stolen property, understanding the nature of the property in question is fundamental. 6. Reflecting the dynamic nature of property. Property, as a concept, isn't static. As society evolves, so does the understanding of what can be owned, bought, sold, or misappropriated. Section 13, with its broad yet exclusive definition, allows for this dynamism. While it provides a framework, it's flexible enough to accommodate evolving interpretations of property, as seen in various judicial pronouncements. 7. Underpinning economic and social transactions. Property, especially movable property, is central to numerous economic and social transactions. Its protection and the clear definition of its boundaries are vital for societal trust and the smooth functioning of economic systems. By offering a clear definition, Section 13 indirectly facilitates these transactions, ensuring that individuals have clarity about their rights and potential liabilities. Conclusion. Section 13 of the IPC, while providing a definitional clarification, is integral to the broader architecture of the Code. In its elucidation of movable property, it ensures that a vast array of offenses related to property have a clear foundation to build upon. The section, in its simplicity, underlines the IPC's commitment to clarity, adaptability, and the safeguarding of individuals' rights and interests in a complex and evolving societal landscape.
If we are responsible, the future will be good for the future generations.